హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో చేసేటప్పటికి ద్వారపూర్లో ఉన్న ఒక శివాలయం అండి. అది కూడా పాలరాతితో నిర్మించబడిన ఒక శివాలయం అన్నమాట. మనం అనుకోవచ్చు ద్వారపూడి అంటే అయ్యప్ప స్వామి గుడి అనుకుంటాము. అంతేకాదండి, ద్వారపూడిలోనే పాలరాతి శివాలయం అండి. ఇది చూస్తానికి చాలా అంటే చాలా బాగుంటుంది కూడా అండి. ఇక్కడ చాలా విశిష్టత అని కూడా చెప్పచ్చండి. ఎందుకనంటే ఇక్కడ శివలింగం అనేది చాలా పొడవుగా కూడా ఉంటుంది. ఈ ఆలయం వచ్చేటప్పటికి ఆ శివలింగం 4 అంతస్తుల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి క్షేత్రాల నుండి తెచ్చిన 18 శివలింగాన్ని ప్రతిష్ఠించారు. పైన అంటే 4వ అంతస్తులో మనకి ఉన్న చతుర్ముఖ శివలింగానికి కానీ అభిషేకం చేస్తాయండి. ఆ అభిషేకం ద్రవ్యాలు అనేది మిగతా 18 శివలింగాల పైన కూడా పడతాయి అన్నమాట. ఈ ఆలయం అనేది చాలా విశిష్టత అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ భూగర్భ ద్వాదశి జ్యోతిర్లింగంగా కూడా పిలుస్తారు ఈ ఆలయాన్ని. ఈ ఆలయంలో వెండి శివలింగం కూడా ప్రతిష్ఠించారు. అలాగే ఈ ఆలయం ప్రవేశం అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అంటే మన గుళ్ళు అనేటప్పటికీ కొండరాళ్ళతోనూ అలా నిర్మించబడింది కదండి. అలా కాకుండా ఇక్కడ పాలరాతితో అనేది చాలా పాతది కూడా అనమాట. చూస్తున్నారు కదండి, అసలు జనాలు అన్నీ అసలు ఎలా వస్తున్నారు. ఇది వచ్చేసేటప్పటికి 4వ అంతస్తులు అనమాట శివలింగం అనేది. అలాగే దాని పక్కన ఉన్న కొంచెం అంటే దానికి ఆనుకునే ఉంటుంది అనుకోండి, పెద్దది నందీశ్వరిది పెద్దది కట్టారన్నమాట స్టాచ్యూ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లానే ఎంట్రన్స్ ఉంటుంది అనమాట శివాలయానికి అట్లా వెళ్ళేటప్పుడు అనమాట. లోపలికి ఫోన్ ఎలా ఉంది కదండి, మోరు విరాట్ని వీడియో తీయకూడదు కదా, అందుకని నేనైతే తీయలేదు. ఇదిగో చూడండి, నందీశ్వరి పెద్దది అనమాట. చాలా అంటే అసలు చుట్టూత చెట్లతోటి అలా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, అందా కదండి శివుడు కూడా ఉంటారని. అలాగే నటరాజ స్వామి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అంతేకాదండి, ఈ ప్రాంగణం వచ్చేసేటప్పటికి పెద్దది ఆంజనేయ స్వామి అనమాట. చెప్పా కదండి 4 అంతస్తులు అంత హైట్లో ఉంటుందన్నమాట ఈ శివలింగం. ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చాలా అంటే చాలా. అంతేకాదండి, ఈ ఆలయంలో కూడా చాలా అమ్మవార్లు కానీ అలా ఉపాలయాలు అనేవి కూడాను చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. అవి ఏమేంటి అంటే వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, నటరాజ స్వామి ఆలయాలతో పాటు ఇంకా చాలా ఉన్నాయంట. ఏమి అంటే అంకమ్మ తల్లి ఆలయం కానివ్వండి, ఇలా దుర్గాదేవి ఆలయము, అలాగే మహంకాళి అమ్మవారు కూడా ఈ ప్రాంగణంలోనే చాలా అంటే చాలా ఉపాలయాలు ఉన్నాయి అన్నమాట. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉందండి. ఇలాంటి చాలా అంటే చాలా కూడా ఉన్నాయి ఇక్కడ.